హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ట్రీట్స్ ఛానల్. ఈరోజు మనం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K వెర్షన్ అన్బాక్సింగ్ చూద్దాం. ఇది ఇప్పుడు జరుగుతున్న అమెజాన్ సేల్లో తీసుకున్నాను నేను. దీని ఒరిజినల్ ప్రైస్ చూస్తే 5,999 రూపీస్ ఉంది. బాక్స్ మీద కూడా అదే రాసింది. కానీ ఈ సేల్లో నేను దీన్ని 3,600 రూపీస్కి తీసుకున్నాను. మనకి 4K వెర్షన్ కాకుండా హెచ్డి వెర్షన్ కూడా ఉంది. ఇదైతే నార్మల్గా సేల్లో కాకుండా అయితే 4,000 రూపీస్, కానీ ఈ సేల్లో అది 2,400 రూపీస్కి మనకు వస్తుంది. ఒకసారి డీటెయిల్గా ఈ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఎందుకు ఏంటి అనేది ఒకసారి చిన్నగా చెప్తాను మీకు. నార్మల్గా మనకుండే టీవీస్ అన్ని కూడా కేబుల్ టీవీ తోటి లింకప్ అయ్యి ఛానల్స్ రావడం ఇలా మనం చూస్తాం. స్మార్ట్ టీవీస్ అందరి దగ్గర ఉండవు మనకి. అలాంటి నార్మల్ టీవీస్ని కూడా ఈ స్టిక్ యూస్ చేసి మనం స్మార్ట్ టీవీ అంటే యూట్యూబ్ కానీ ఇలాంటి హాట్స్టార్ కానీ ఇలాంటివి ప్లే చేసుకొని చూడడానికి, మూవీస్ అవి వాచ్ చేయడానికి దీన్ని యూస్ చేసుకోవచ్చు. కానీ ఇది మెయిన్గా మనం యూజ్ చేయాలి అంటే ఆ నార్మల్ టీవీకి HDMI పోర్ట్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఆ పోర్ట్ ఉన్నట్టయితే కనుక దీన్ని మనం ఆ టీవీ కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఒకసారి బాక్స్ మీద కంటెంట్ ఏమొచ్చినాయి ఏంటన్నది చూద్దాం. స్పెసిఫికేషన్స్ అవన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇందులో బిల్ట్ ఇన్ అలెక్సా వచ్చింది. ఇది 4K అల్ట్రా హెచ్డి హై డైనమిక్ రేంజ్. దీంట్లో డాల్బీ విజన్ అట్మాస్ అంటే మనకి డాల్బీ విజన్తో పాటు డాల్బీ అట్మాస్ అంటే సౌండ్ సిస్టమ్, అలాగే విజువల్గా కూడా ఇందులో రెండు కాంపాటబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. మెయిన్ ఏంటంటే ఇది యూజ్ చేయాలంటే మనకి ఇంట్లో కన్ఫామ్గా వైఫై తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మొబైల్ డేటా తోటి దీంతో మనం చూద్దామంటే కనుక మనకు ఆ డేటా అంతగా సరిపోదు, 2GB 3GB 4GB అని. కాబట్టి కన్ఫామ్గా వైఫై అనేది మనకు ఉండాలి. అలానే ఇక్కడ రాసాడు కూడా చూడండి, వాట్స్ నీడెడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ విత్ వైఫై హెచ్డి టీవీ ఆర్ 4K హెచ్డి టీవీ విత్ HDMI ఇన్పుట్ కంపల్సరీ. కన్ఫామ్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇందులో వచ్చేసరికి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, అలెక్సా వాయిస్ రిమోట్ సెకండ్ జనరేషన్, 2 AAA బ్యాటరీస్, పవర్ అడాప్టర్, USB కేబుల్ అండ్ HDMI ఎక్స్టెండర్ కేబుల్ ఉంటాయని చెప్పి రాశాడు. దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. వెయిట్గానే ఉంది, మరి అంత హెవీ వెయిట్ ఏం లేదు. కానీ కంటెంట్స్ చూస్తే మనకి ఫైర్ టీవీ స్టిక్ 4K బ్రిలియంట్ పిక్చర్ అలెక్సా వాయిస్ రిమోట్ ఇచ్చారు. ఇందులో మనకి ఏంటి ఎలా అని చూడడానికి ఒకసారి మీరు చూసుకొని ఒకసారి మాన్యువల్ కూడా చూడండి. నెక్స్ట్ టీవీకి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అన్నది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. పెద్ద ఎక్కువ సెటప్ ఏమీ లేదు. నార్మల్గా జస్ట్ మనం పెన్ డ్రైవ్ కానీ ఇలాంటివి కానీ కనెక్ట్ చేసి ఎలా వాడతాం అలాగే సింపుల్గానే, ఏం లేదు. చూపిస్తాను నేను టీవీ కనెక్ట్ చేసి ఒకసారి ఎలా వస్తుంది ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. వారంటీ ఇన్ఫర్మేషన్ ఎంత పక్కన పెట్టేద్దాం. బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి పవర్ కేబుల్, నెక్స్ట్ ఇందులో ఇది మనకి ఎక్స్టెండ్ కేబుల్, HDMI పోర్ట్కి ఎక్స్టెన్షన్ కేబుల్ అని చెప్పుకున్నాం కిందక, అది ఇచ్చారు. ఎందుకంటే నార్మల్గా ప్రతి టీవీకి మనం USB కానీ అది కానీ డైరెక్ట్గా పెట్టినప్పుడు కొన్ని ఎడ్జెస్లో మనకి అడ్జస్ట్ కాకపోతే కనుక, ప్లేస్ లేకపోతే దీంతో మనం ఈ కార్డ్తో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పవర్ కేబుల్ అండ్ ఇది నెక్స్ట్ అడాప్టర్ ఇచ్చారు. దీనికి మనకి అడాప్టర్, ఇది పవర్ ఆన్ చేయడానికి దాని గురించి అడాప్టర్ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చేసరికి అవుట్పుట్ 5V 1A ఇది అవుట్పుట్. అమెజాన్ అని కూడా రాస్తుంది దీని మీద. నెక్స్ట్ వీళ్ళు ఇచ్చిన రిమోట్. ఇందులో మనకి పవర్ ఆన్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్కి, నెక్స్ట్ ప్లే ఆర్ పాజ్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, టోటల్గా మ్యూట్ చేయడానికి రిమోట్ ఇది. చూద్దాం ఒకసారి. బాగుంది ఇది, మనకి లైట్ వెయిట్, సింగిల్ హ్యాండ్ యూస్కి బాగుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఆ స్టిక్ ఇదే. మనకి ఎంతో ఏం లేదు ఈ స్టిక్ అంటే, చిన్నగానే ఉంది. కాకపోతే ఈ రిమోట్ ఎంత వెయిట్ ఉంది, ఇది కూడా అంతే వెయిట్ ఉంది. పవర్ అడాప్టర్ కేబుల్ కోసం ఇచ్చారు. ఇది మైక్రో USB టైప్ ఇచ్చారు. దీని మీద అమెజాన్ సింబల్ కూడా ఉంది.
నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్న 4K వెర్షన్కి అలాగే హెచ్డి వెర్షన్కి స్క్రీన్ మీద మీకు డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. అంటే మనకి రీజనబుల్గా కాస్ట్లోనే కాకుండా మనకున్న టీవీని బట్టి కానీ మనకున్న సైజుని బట్టి 4K అనగానే కొద్దిగా మినిమం లార్జ్ సైజు ఉన్న టీవీ అయితే మనకి వ్యూయింగ్ కానీ డిస్ప్లే కానీ బాగుంటాయి. కొద్దిగా తక్కువ సైజు ఉన్నవి అయితే కనుక మనకి హెచ్డి రికమెండ్ చేస్తాను నేను. ఒకసారి ఆ డిఫరెన్సెస్ చూస్తే కనుక మనకి ఈ రెండు కూడా క్వాడ్ కోర్ ప్రాసెసర్తోనే వస్తాయి. హెచ్డి వచ్చేసరికి మనకి 1.3 GHz వస్తే 4Kలో 1.7 GHz వస్తుంది. నెక్స్ట్ హెచ్డి వెర్షన్లో డాల్బీ విజన్ లేదు, కానీ 4K వెర్షన్లో డాల్బీ విజన్ ఇచ్చాడు. డాల్బీ అట్మాస్ రెండిట్లోనూ ఉంది. అలానే ఈ రెండు కూడా వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్. బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి దీనికి 4.1 ఇచ్చాడు హెచ్డికి, 4Kకి మాత్రం 5.0 ఇచ్చాడు. ఇంకా ఈ ఇంటర్నల్ 8GB స్టోరేజ్ కొద్దిగా ఎక్స్పాండ్ చేసుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇది ఇంటర్నల్గా ఏమైనా యాప్స్ కానీ లేదంటే ఏమైనా ఆఫ్లైన్లో ఎపిసోడ్స్ కానీ సిరీసెస్ కానీ ఏమైనా మూవీస్ కానీ మనం ప్లేబ్యాక్లో నెక్స్ట్ టైంకి సేవ్ చేసి పెట్టుకోవాలన్నా కూడా 8GB సరిపోదు, మనందరికీ తెలిసిందే కదా. అది అట్లీస్ట్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనకి ఏమైనా మెమరీ కార్డ్ టైపు ఏమైనా ఆప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు. చూద్దాం ఒకసారి, ఇది టీవీ కనెక్ట్ చేసి ఒకసారి చూద్దాం మనం ఎలా వస్తుందో ఏంటో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం టీవీ కనెక్ట్ చేసాము. ఒక్కసారి ఇది ఎలా ఉందో ఏంటన్నది చూద్దాం. నెక్స్ట్ ఇందులో మనం చెప్పాం కదా అలెక్సా బ్లూటూత్ మైక్ ఇన్బుల్టే ఉందని, అది ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, బాగానే తీసుకుంటుంది, క్విక్గానే ఉంది. ఇలా మనం వాయిస్తో కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే అమెజాన్ ప్రైమ్, ఇది కూడా చూసినట్టయితే మనకి హెచ్డీలో ప్లే అవుతుంది బాగానే. మనకి ఇదంతా కూడా వైఫై సెటప్ ఉండాలి, లేదంటే కనుక మనకి స్ట్రీమింగ్ కానీ ఇవి కానీ చాలా డిస్టర్బెన్సెస్గా మనకి ఒక ఇంత ప్రైస్ పెట్టి మనం ఇది కొని దీంతో చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే మనకు రాదు. అంటే మొబైల్ డేటాతో కానీ దాంతో కానీ చూసినట్టయితే కనుక మనకి ఇంకా ప్రైమ్ వీడియోయే కాకుండా ఇందులో మనం చూస్తే నెట్ఫ్లిక్స్, జియో సినిమా, హాట్స్టార్, డిస్కవరీ ప్లస్, ఇలా మనకి ఆండ్రాయిడ్లో ఏ అయితే అవైలబుల్గా ఉంటాయో ప్రతి ప్లాట్ఫామ్ కూడా ఇందులో మనకి అవైలబుల్గా ఉంటుంది. చూడొచ్చు, సన్ నెక్స్ట్, వుడ్, ఆహా, ఇవన్నీ కూడా ఇందులో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఒకసారి దీని సెట్టింగ్స్ చూస్తే నోటిఫికేషన్స్, నెట్వర్క్, అప్లికేషన్స్, డిస్ప్లే అండ్ సౌండ్, అలెక్సా, హెల్ప్, మై అకౌంట్, ఇలా కొన్ని దీనికంటూ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే మనకి కన్వీనియంట్గా ఎలా కావాలంటే అలాగా ఈ సెట్టింగ్స్లో మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అన్నీ ఈజీగానే ఉంటాయి, అంత హెవీగా మనకి ఇందులో ఏదన్నా సెట్టింగ్స్ చేంజ్ అయిపోవడం కానీ అలాంటివి కానీ మనకి ఏమి ఉండవు. నార్మల్గా ఫోన్ వాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. మనం ఇప్పుడు 40,000 50,000 పెట్టి 4Kలో టీవీ తీసుకొని స్మార్ట్ టీవీతో చూద్దాం అన్న దానికంటే కూడా నన్ను అడిగితే ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్. అంటే మనకున్న టీవీనే స్మార్ట్ టీవీ కింద అంటే ఆ ఫీల్డ్లోకి కన్వర్ట్ చేసుకొని మనం దాన్ని చూడొచ్చు. అంటే మనం ఇంత స్మార్ట్ టీవీ అన్నా కానీ యూస్ చేసేది మూవీస్కి, మనకున్న ఈ ప్రీమియం అకౌంట్స్ని యాక్సెస్ చేసుకొని మొబైల్లో కాకుండా డిస్ప్లే కొద్దిగా పెద్ద సైజులో చూద్దాం అనుకున్న దానికి ఇది కరెక్ట్గా అయితే సెట్ అవుతుందని నా ఒపీనియన్. అందులో మనకున్న టీవీని బట్టి హెచ్డి లేదంటే 4K అన్నది మన ఒపీనియన్ అది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K వెర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.